సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు అయితే మనము చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడున్న ఈ కాలంలో జరుగుతుండేది, ప్రతి ఒక్కరికి జరుగుతుంది. అండ్ అదే వచ్చేసి ఏంటి అంటే బాయ్స్ మ్యారేజ్ సిచ్యుయేషన్. సో ఎందుకు ఇలా మారిపోయింది, ఎందుకు అబ్బాయిలకి అమ్మాయిలు దొరకడం లేదు, ఇంత లేట్గా ఎందుకు అవుతుంది, ఎందుకు అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు, దీని గురించి అయితే మనము ఈరోజు ఈ వీడియోలో మనమైతే బాగా మాట్లాడుకుందాం. ఇది కొంచెం లెంత్ ఉంటుంది కాబట్టి నేను అన్ని డీటెయిల్గా మాట్లాడాలని అనుకుంటున్నాను, కాబట్టి డీటెయిల్గా ఈ వీడియోలో అన్నీ చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి దీన్ని అయితే నేను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఈ ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఈరోజు 4 o'clock రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి రేపు 4 o'clock రిలీజ్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్, అబ్బాయిలు మ్యారేజ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో అది ఒక బిగ్గెస్ట్ థింగ్. అది దానికి ప్రతి ఒక్క అబ్బాయి చాలా అంటే చాలా ఇక్కడ మెంటల్గా వాళ్ళు స్ట్రాంగ్ అయి ఉండాలి. అప్పుడే వాళ్ళు ఇలాంటి మ్యారేజ్ సిచ్యువేషన్ అనేది చాలా బాగా డీల్ చేయగలరు. సో ప్రతి ఒక్కరు ఏం చేస్తారు అంటే, కొంతమందికి మ్యారేజ్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి టెన్షన్ ఉంటుంది, కొంతమందికి ఇప్పుడే అవసరం లేదు అనిపిస్తుంది, కొంతమంది మ్యారేజ్ అంటే ఏదో సీరియస్నెస్ లేకోకుండా కొంతమంది అయితే ఉంటారు. సో కొంతమంది వచ్చేసి లైఫ్లో సెటిల్ అయిన తర్వాత మనమైతే ఈ నెక్స్ట్ స్టెప్ అనేది మనం తీసుకోవాలి, మ్యారేజ్ స్టెప్ అనేది తీసుకోవాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, ఇలా కొంతమంది ముందుగానే అంటే జాబ్ వచ్చిన వెంటనే ఒక 2 monthsకి మ్యారేజ్ అయితే చేసేసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ కోసం. ఇంకో కొంతమంది వచ్చేసి వాళ్ళ మమ్మీనో వాళ్ళ డాడీనో ప్రెషర్ పెట్టేసరికి వాళ్ళైతే చేసుకుంటారు. అండ్ కొంతమంది వచ్చేసి లైఫ్లో ఒక పర్సన్ మనకి తోడుగా ఉండాలి, అంటే మనం ఏం చెప్పినా కూడా వినేటట్టు, అండ్ మన బాధ వచ్చినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా షేర్ చేసుకునే ఒక వ్యక్తి కావాలి. కాబట్టి ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కావాలి, కాబట్టి వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకొంతమంది వచ్చేసి లైఫ్ సెటిల్ అయిపోయింది, మనం ఈ స్టెప్ అయితే తీసుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడు అనుకుంటారు అంటే, ఫిజికల్ ఫిట్గా అండ్ మెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళైతే ఓకే, మనము లైఫ్లో ఈ స్టెప్ వేయాల్సిన టైం వచ్చేసిందని వాళ్ళైతే ఇలా చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా, ఈ సిచ్యువేషన్స్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళైతే ఆ స్టెప్కి అయితే రెడీ అయిపోతారు. ఆ రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళైతే ఎప్పుడైతే దే విల్ లుకింగ్ టు బ్యూటిఫుల్ మ్యాచెస్, ఆ తర్వాత వాళ్ళకి వచ్చే సిచ్యువేషన్స్ అన్నీ ఇన్ని కాదు, చాలా అంటే చాలా కమర్షియల్ అయిపోయినారు ఇప్పుడున్న లేడీస్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అంటే, వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రెండు చూసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు అబ్బాయి ఫొటోస్ వెళ్ళగానే వాళ్ళైతే ఇప్పుడు మామూలుగా అబ్బాయి ఫొటోస్ వెళ్తానే అమ్మాయి ఫొటోస్ పంపిస్తున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్. కానీ ముందు 90sలో ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉండేది అంటే, ఫస్ట్ అమ్మాయిల ఫోటోలు వచ్చేటివి, ఆ తర్వాత అబ్బాయిలు ఫొటోస్ అయితే పంపించేవాళ్ళు. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. కాబట్టి ఇప్పుడు అంతా లేడీస్ హవా నడుస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ జరగడం కామన్. ముందు మనం ఇంకా చాలా చూస్తాం. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, ఇది ఉన్న సిచ్యువేషన్ అంటే ఫస్ట్ బాయ్స్ అయితే పంపిస్తే, ఆ తర్వాత నచ్చితే వాళ్ళైతే ఫొటోస్ అయితే పంపిస్తారు. అలా పంపించిన తర్వాత మనము ఓకే నచ్చింది, నెక్స్ట్ సిట్టింగ్ మనం అక్కడికి పోవడము, లేకపోతే వాళ్ళు ఇక్కడికి రావడము. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, నెక్స్ట్ స్టెప్ గురించి అయితే మాట్లాడుతున్నాను నేను. ఈ స్టెప్ ఎలా ఉంటుంది తెలుసా, ఫస్ట్ వాళ్ళే వస్తారు మన ఇంటికి, అంటే అబ్బాయిల్ని చూసేకి. ఇది ఎక్కడన్నా విన్నారా మీరు? ఫస్ట్ అబ్బాయిల్ని చూసేకి అమ్మాయిలు వస్తారు, అంటే అమ్మాయిల పేరెంట్స్ లేకపోతే వాళ్ళ తాత అమ్మమ్మ ఇలాగైతే వస్తారు, వచ్చి చూస్తారు. ఆ తర్వాత నచ్చితే మళ్ళీ వీళ్ళనైతే రమ్మని చెప్తారు, ఎవరు అబ్బాయిల సైడ్ వాళ్ళని. సో వాళ్ళు వెళ్తారు, అక్కడ అబ్బాయిలకి నచ్చుతుంది. ఎందుకు అంటే ఏదో ఒకటి, అంటే ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఓకే, మనము ఎలాగో పేరెంట్స్కి ఒక తోడునివ్వాలి అని అయితే వాళ్ళైతే ఆ ఆలోచనలో వాళ్ళైతే ఈ స్టెప్ తీసుకొని వాళ్ళైతే ఓకే అంటారు.
అంతా ఓకే అయిన తర్వాత వాళ్ళైతే ఏం చెప్తారు అంటే మీకు ఇల్లు ఉందా అని అడుగుతారు. ఇప్పుడు ఎలాగైపోయింది అంటే ప్రతి ఒక్క లేడీస్ వాళ్ళ పేరెంట్స్ ఏం ఆలోచిస్తున్నారో అండ్ లేడీస్ కూడా ఏం ఆలోచిస్తున్నారు అంటే ఆస్తులైనా ఉండాలి, లేకపోతే ఇండ్లైనా ఆ అమ్మాయి పేరు మీద ఉండాలి, లేకపోతే డబ్బు చాలా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే, లేదా ఈ 3 ఉన్నా కూడా ఓకే, ఇందులో లేకపోతే ఇందులో ఏది ఉన్నా కూడా ఓకే. లేకపోతే ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఆస్తి, సెకండ్ వచ్చేసి ఇల్లు. ఈ 2 ఉంటే మీకు ఖచ్చితంగా మ్యారేజ్ అయితే అయిపోతుంది. ఎందుకు? అవి ఉన్నాయి కాబట్టి, మీ మీద ఇష్టంతో కాదు, అవి ఉన్నాయి కాబట్టి చేసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాగే జరుగుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇదే. ఎందుకంటే బెస్ట్ కమర్షియల్ లేడీస్ అయిపోయినారు ఇప్పుడున్న వాళ్ళంతా. సో ప్రతి ఒక్కరికి ఇలాగే జరుగుతుంది. చాలా మంది అబ్బాయిలు ఇంతకుముందు 90s లో ఎలా ఉండేవాళ్ళు తెలుసా? అమ్మాయిల్ని చూసి రిజెక్ట్ చేసేవాళ్ళు. నచ్చితే నచ్చుతుంది అని చెప్పేవాళ్ళు, లేకపోతే లేదు అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అమ్మాయిలు అందము, డబ్బు, అందము ఇంకా జాబ్, ఈ 2 చూడడం లేదు తెలుసా? నువ్వు కోటీశ్వరుడా, నీ దగ్గర ఇండ్లు ఉన్నాయా, నీ దగ్గర చాలా డబ్బు ఉందా, లేకపోతే ఇంకా నెక్స్ట్ ప్రయారిటీ వచ్చేసి నీ దగ్గర గవర్నమెంట్ జాబ్ ఉందా. ఇవే చూస్తున్నారు. కానీ అబ్బాయి మంచోడా, అలవాట్లు ఏమైనా ఉన్నాయా, ఎలాంటి వాడు, ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి. తాగే వాళ్ళైనా ఎవరైనా సరే డబ్బు ఉండాలి, ఇల్లు ఉండాలి అండ్ ఆస్తులు ఉండాలి. అవన్నీ ఆ అమ్మాయి పేరు మీద ఉండాలి. ఇలాగైతే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే నడుస్తుంది. సో ఇంత చేసే బదులు మనం ఇవన్నీ వాళ్ళ పేరు మనం ఇన్ని చేసే బదులు అసలు పెళ్ళే చేసుకోకుండా ఉంటే ఎంత బాగుంటుంది మీరే ఊహించండి. అంటే ఇప్పుడు నేను ఇది ఎవరికి చెప్తున్నానంటే పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి, పెళ్ళి అయిన తర్వాత బాధపడే వాళ్ళకి, ఎవరికైతే బాయ్స్ సిచ్యువేషన్స్ ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ అండ్ గోయింగ్ టు డూ మ్యారేజ్, ఈ 3 పీపుల్స్కి అయితే నేను ఈ వీడియో అయితే డెడికేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఒకవేళ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలాగే జరుగుతుంది. చాలా మంది అమ్మాయిలు రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకు? నీకు ఇండ్లు లేదు, ఒకవేళ ఇండ్లు ఉందంటే నీకు డబ్బు లేదు, ఒకవేళ అది కూడా ఉందంటే నీకు ఆస్తులు లేవు, ఒకవేళ అది కూడా ఉందంటే నీకు గవర్నమెంట్ జాబ్ లేదు. ఇలాంటివన్నీ పట్టించుకుంటున్నారు. సాఫ్ట్వేర్ జాబ్ అనే వాళ్ళని అస్సలు చూడడం లేదు. ఇంత కూడా 1% కూడా దాని మీద ఎవ్వరు అడగడం లేదు. దాన్ని అంత ఇంపార్టెంట్ కూడా తీసుకోవడం లేదు. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే అబ్బా అంటారు. ఎందుకు తెలుసా? ఆ సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పుడు ఉండొచ్చు, నెక్స్ట్ పోవచ్చు, మాకేంటి గ్యారంటీ, మాకు ఏదర్ బాగా డబ్బు ఉండాలి, లేకపోతే ఆస్తులు ఉండాలి, లేకపోతే ఇండ్లు ఉండాలి. ఈ 3 ఏది ఉన్నా ఓకే మేము చేసుకుంటాం. కానీ కంపల్సరీగా ఇండ్లు అయితే కంపల్సరీగా ఉండాలని ప్రతి ఒక్కరు ఇప్పుడు పెట్టిన కండిషన్. సో అలాంటివన్నీ అంత డబ్బులు పెట్టి ఇండ్లు కొని, లేకపోతే ఆ ఆస్తులన్నీ మన దగ్గర ఉండేటివన్నీ వాళ్ళకి ఇచ్చేసి ఇలాంటివి చేసే బదులు అసలు లైఫ్లో ఈ మ్యారేజ్ కాన్సెప్టే లేకపోతే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి, ఊహించండి ఒకసారి. ప్రతి ఒక్కరూ మ్యారేజ్ చేసుకొని వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత బాధలు ఉన్నాయి వాళ్ళకి, చేసుకున్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, చేసుకొని వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. అండ్ చేసుకోబోయే వాళ్ళకి వాళ్ళ థాట్ వాళ్ళకే వదిలేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు ఏం చేస్తాడు, ప్రతి ఒక్కరికి ఇదే సిచ్యువేషన్, ప్రతి ఒక్క అబ్బాయికి ఇదే సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు ఒక 10లో మనం ఒక 100లో మనం 10 చూసినాము అంటే అందులో ప్రతి ఒక్కరు ఇదే అడుగుతారు, మీకు ఆస్తి ఉందా, ఇండ్లు ఉందా. అవి 2 లేకపోతే మీరు అస్సలు అవసరం లేదు మాకు అనేది వస్తుంది. అలాగే రిజెక్ట్ చేస్తున్నారు. నా కళ్ళ ముందే చూశాను నేను. ప్రతి ఒక్కరికి ఇలాగే రిజెక్ట్ అవుతూనే ఉంది. ప్రతి అబ్బాయిలని ఇలాగే రిజెక్ట్ చేస్తున్నారు. ఓన్లీ ఈ సిచ్యువేషన్, ఈ 2 కండిషన్స్ మీద. ఈ 2 లేకపోతే వాళ్ళు అసలు చేసుకోవడం లేదు. అంత కమర్షియల్ అయిపోయారు ఇప్పుడున్న లేడీస్ 2024లో. అదే మనం 2027, 28లో ఏం చూస్తామో నాకైతే చాలా అంటే చాలా భయంగా ఉంది. అంటే ఇప్పుడు ఒకవేళ మిడిల్ క్లాస్ వాళ్ళని తీసుకోండి, వాళ్ళకి ఆస్తులు ఉండవు, జాబ్ అంటారా, జాబ్ ఉంటుంది అండ్ మంచి శాలరీ ఉంటుంది అండ్ మంచోళ్ళు అయింటారు, చాలా బాగా మంచోళ్ళు అయింటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాబట్టి వాళ్ళకైతే జాబ్స్ బాగుంటాయి అండ్ వాళ్ళ డెసిగ్నేషన్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి వాళ్ళ శాలరీస్ బాగా వస్తుంటాయి. కానీ ఆస్తులు, ఇండ్లు ఇవి లేవు. అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ కాబట్టి వాళ్ళకి ఆస్తులు ఉండవు. అండ్ ఈ ప్రజెంట్ అయితే వాళ్ళకి
ఇండ్లు అయితే కొనింటారు. ఎందుకు? వాళ్ళకి ఎక్కడ స్టే చేస్తారు, ఎక్కడ జాబ్ ఉంటుందని వాళ్ళు పేపర్లో కూడా రాసేది. ఎందుకంటే వాళ్ళది నిలకడ లేని జాబ్. సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉండొచ్చు, నెక్స్ట్ వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, నెక్స్ట్ ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అలా మారుతూనే ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎందులో తీసుకోవాలో సరి అయిన క్లారిటీ ఉండదు. కాబట్టి ఒక్కసారి దేంట్లోనైనా పర్మనెంట్గా అయిపోతే ఒక ఊర్లో, ఆ తర్వాత మనము మంచి ఇల్లు చూసి తీసుకొని మనమైతే వచ్చే అమ్మాయిని బాగా అందులో పెట్టి మనం బాగా చూసుకోవచ్చు. దీని మీద వాళ్ళు ఉంటారు. ఇది ఇది అమ్మాయిల వాళ్ళకి అమ్మాయి పెళ్లి సంబంధం వచ్చినప్పుడు అమ్మాయిల వాళ్ళ నాన్నకి, అమ్మకి, ఇంకా మిగతా ఫ్యామిలీకి చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఇది నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. సో ఇలా కూడా రిజెక్ట్ అవుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే అసలు ఆ సిచ్యువేషన్ ఏంటో చేసే వానికి తెలుస్తుంది, అనుభవించే వానికి తెలుస్తుంది. ఆ జాబ్ పరిస్థితి ఏంటో, ఆ టెన్షన్స్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి చెప్తే అర్థం కాదు. కాబట్టి మనం చెప్పుకోకుండా ఉండడమే చాలా మంచిది. అండ్ అలాంటి థాట్ ఏదైతే ఆస్తి, ఇల్లు, డబ్బు ఇవన్నీ చూసి మనల్ని పెళ్లి చేసుకునే వాళ్ళతో మనం ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత అన్ని ఇచ్చి చేసి అన్ని చేసుకున్న తర్వాత కూడా హ్యాపీగా ఉండలేము. ఎందుకంటే వాళ్ళు వాటిని ప్రేమిస్తున్నారో వాటిని పెళ్లి చేసుకుంటున్నారు, కానీ మన మీద ఇష్టంతో మనల్ని ఇష్టపడి అయితే పెళ్ళి అయితే చేసుకోవడం లేదు. అవునా? ఖచ్చితంగా ఇదే. ఇంకా మనము నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్టయితే ఈ లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్. సో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ బాగానే ఉంటుంది. ఫస్ట్ 2 months ఓకే, చాలా బాగుంటుంది, హెవెన్లో ఉన్నట్టు ఉంటుంది. కానీ రాను రాను ట్రాఫిక్లో జర్నీలాగా తయారు. ఎందుకంటే చాలా అంటే చాలా భయంకరంగా గొడవలు రావచ్చు, చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు, చాలా భయంకరంగా సిచ్యువేషన్ మారిపోవచ్చు, గొడవలు పెరిగిపోవచ్చు. ఆ తరువాత ఆ గొడవలు ఎంతవరకు దారి తీస్తాయో మనం చెప్పనవసరం లేదు. సినిమాలోనే చూస్తున్నాం, బయట కూడా చూస్తూనే ఉన్నాం, ఇంకా చూస్తూ ఉంటాం కూడా. సో లవ్ మ్యారేజ్ అనేది అది కొంచెం 50-50 ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదే అరేంజ్ మ్యారేజ్ అనుకోండి, చాలా అంటే చాలా మంచిదని అయితే నేనైతే చెప్తాను. ఎందుకంటే అరేంజ్ మ్యారేజ్లో కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు. మా కళ్ళకి కనిపించేది ఒకటి, లోపల కనపడేది ఇంకొకటి. అది ఒకవేళ వాళ్ళు మంచోళ్ళు అయి ఉండొచ్చు, మన ముందర నటిస్తూ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ వచ్చిన అమ్మాయిని బాగా చూసుకుంటే అదే చాలు మనకి. సో అరేంజ్డ్ మ్యారేజెస్లో అడ్వాంటేజెస్ ఉన్నాయన్నాను కదా, అది వచ్చేసి ఆ అమ్మాయిని బాగా చూసుకుంటే చాలు. వచ్చినప్పుడు అమ్మాయి సైడ్ ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు వాళ్ళతో ఇంటిమేట్ అయ్యి బాగా ఇంటరాక్ట్ అయ్యి బాగా ఉండి చేసి మాట్లాడి పంపిస్తే అది ఓకే. లేదు వచ్చిన వాళ్ళని సరిగ్గా చూసుకోకుండా, మాట్లాడుకోకుండా, రిసీవ్ చేసుకోకుండా, ఏదో మాట్లాడడం ఇష్టం లేకుండా మాట్లాడడం, ఇలాంటివి చేస్తే కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది. కాబట్టి అది మనం చెప్పలేము, వాళ్ళ ఇష్టం, అది మాట్లాడితే మాట్లాడచ్చు, లేకపోతే లేదు. కాబట్టి అరేంజ్డ్ మ్యారేజ్ అనేది మనము కొంచెం అయితే అరేంజ్డ్ మ్యారేజెస్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం బాగా ఎంక్వైరీ చేసి కానీ మనమైతే పెళ్ళి చెయ్యం. సో అరేంజ్డ్ మ్యారేజ్ అయితే నేను దానికి ఒక 100కి నేనైతే 85 మార్క్స్ అయితే ఇస్తాను. ఎందుకంటే మనం అన్నీ చూస్తాం. కాబట్టి ఒకవేళ వాళ్ళిద్దరు గొడవ పడినా కూడా ఓకే, వాళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోతారు. ఎవరైతే అబ్బాయి అమ్మాయి వాళ్ళైతే కలిసిపోతారు, వాళ్ళ వరకు అయితే వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. కానీ లవ్ మ్యారేజ్ అంటారా? లవ్ చేసుకునేటప్పుడు ఒక రకంగా ఉంటుంది, మ్యారేజ్ అయిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. అందుకే నేను ఏం చెప్తున్నాను అంటే ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోండి, దేని మీద ఉండాలి, ఏమి చెయ్యాలి. మ్యారేజ్కి మనం కరెక్టా, మనం వేసే ఆ స్టెప్ బిగ్గెస్ట్ స్టెప్ అది. ఆ తర్వాత లైఫ్లో ఒకసారి పెళ్లి చేసుకుంటాం కాబట్టి లైఫ్లో అది బిగ్గెస్ట్ స్టెప్. దాన్ని మీరు మెంటల్గా, ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ అయ్యి ఆలోచించి 1కి 10 సార్లు కాకపోతే 1కి 1000 సార్లు ఆలోచించి నేను పెళ్లి చేసుకోవడం కరెక్టా లేదా, వచ్చిన అమ్మాయిని బాగా చూసుకోగలనా, లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వాలా, లేకపోతే సెటిల్ అయ్యానా, ఇప్పుడు అవసరమా మనకి, ఇవన్నీ ఆలోచించి అండ్ వాళ్ళు పెట్టిన కండిషన్స్కి మీరు ఓకే అనుకొని ముందుగానే తీసి పెట్టుకోవడము, లేకపోతే ఇంకా ఏదన్నా
చేసుకొని అయితే మీరైతే మ్యారేజ్ చేసుకోవాలా వద్దా అనేది మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే మ్యారేజ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. కానీ ఇలా పక్కా కమర్షియల్గా మారిపోయిన అమ్మాయిల్ని చేసుకోవాలంటే కొంచెం ఇక్కడ ధైర్యం ఉండాలి. అందుకే జాగ్రత్తగా ఆలోచించి ఆ స్టెప్ని కరెక్ట్గా వేయగలము, మేము దాన్ని హ్యాండిల్ చేయగలము అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండండి. లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారా? అస్సలు చేసుకోవద్దండి అలాంటి వాళ్ళు. ఊరికే విడిపోండి ప్లీజ్. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మాత్రం అస్సలు కలవద్దండి. ఎందుకంటే ఒక లవ్ చేసుకునేటప్పుడు ఒక రకంగా ఉంటారు, చేసుకున్న తర్వాత ఒక రకంగా ఉంటారు. లవ్ మ్యారేజ్ ముందు ఎలా ఉంటుంది అంటే వాళ్ళు కొంచెమే తెలిసి ఉంటుంది అమ్మాయి గురించి అబ్బాయికి, అబ్బాయి గురించి అమ్మాయికి. అదే మనము మ్యారేజ్ తర్వాత తెలియనివన్నీ హిడెన్ క్వాలిటీస్ అని బయటపడతాయి, అటు అమ్మాయికైనా ఇటు అబ్బాయికైనా. అందుకే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ పెళ్లి స్టెప్ అనేది చాలా జాగ్రత్తగా వేయాల్సిన అడుగు, తప్పటి అడుగు వేయొద్దండి. వేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోలేము. ఆ తర్వాత మీరు చేసుకున్నాక మీరు బాధపడడం కరెక్ట్ కాదు, బాధ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి అటు అమ్మాయినైనా ఇటు మీ ఫ్యామిలీనైనా బాధ పెట్టడం తప్పు. కాబట్టి ముందుగానే ఆలోచించి ఏ నిర్ణయమో తీసుకోండి. ఓకే, సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు ఏం చేయాలో మీకు తెలుసు కదా, లైక్ అయితే చేయండి. అండ్ ప్రతి ఒక్కరు అమ్మాయిలు మారాలి, ఇలాంటివి కండిషన్స్ లేకోకుండా మంచి మనసు ఉంటే, మంచి మనసును చూసి పెళ్లి చేసుకునే ఏ అమ్మాయి అయినా మారాలి మంచి మనసు చూసి చేసుకునే అమ్మాయిగా మారాలి అంటే ఇప్పుడున్న అమ్మాయిలు ఈ వీడియో వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలనేది కూడా కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మళ్ళీ చూడొచ్చు మీరు ఫర్దర్ వీడియోస్కి. సో నేను మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంత దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్. బై గైస్.